శ్రీనివాస్ గారు ఎందరు నిలబడతారు? వెనుక కేటీఆర్ గారు నిలబడున్నారు, మీరు నిలబడున్నారు. పల్లెరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్ 5 minutes ఇవ్వాలి. మీరు 5 minutes తోటి క్లోజ్ చేయాలి ప్లీజ్ దయచేసి. మధ్యన వద్దు సార్ ప్లీజ్ దయచేసి. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, మీరు విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్. మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు. మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు కాని హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారు సార్, రామ్జాన్ మీరు కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు సార్. ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. చాలా సంతోషం, కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను, ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్, డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా. వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ద హౌస్, నాట్ ఓన్లీ ది హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా, ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడ ఉండటానికి, కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం, కొంత మర్యాద, కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ₹1,00,000 ఇద్దామని చెప్పాం. ఇది మంచి పథకం కదా అధ్యక్ష? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది. చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లరాజేశ్వర రెడ్డి గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామో? ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష, వారు లేచి ఇంకో ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. యూ హావ్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్. పల్లెరాజేశ్వర రెడ్డి గారు ఓన్లీ 5 minutes. పల్లెరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష
సభ్యులందరూ సహకరించాలి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ సహకరించాలి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మేము సీఎం రాజకీయాలు గారు మాట్లాడుతున్నారండి. మీరు కొంచెం వినాలి మాట కూడా. ప్లీజ్ సార్ మీరు కూడా కొంచెం ప్లీజ్ చైర్కు సహకరించాలి. ప్లీజ్ కూర్చోండి, అందరు కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేచి నిలబడ్డప్పుడు మనం కూడా ప్లీజ్ రెజ్యూమ్ సీట్ చూసి అధ్యక్ష రిక్వెస్ట్ them also to resume their seats. ప్లీజ్ సార్. అధ్యక్ష మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అధ్యక్ష మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ, ఈ హ్యాస్ టు సే అపాలజీ అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి. ప్లీజ్ దయచేసి ప్లీజ్ అందరు చైర్స్ లో కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. దయచేసి నేను సభ్యులందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేటీఆర్ గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్. మీరు కూర్చోండి సార్. నేను వాళ్ళని కూడా కూర్చోబెడుతున్నా. ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత మిమ్మల్ని కూర్చోమంటున్నాను. మీరు వినాలి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. శ్రీహరి గారు ప్లీజ్. శ్రీహరి గారు కూర్చోండి. దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వాక్య చేసినలు అరే నన్ను చెప్పనియండి. ఇప్పుడు మీరు అనగాదు. ఇప్పుడు కేటీఆర్ గారు సీనియరు, ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు. మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడవలసిన విషయం కాదు. ప్లీజ్ హరీష్ రావు గారు దయచేసి నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా లేదా? ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను. దయచేసి కేటీఆర్ గారు అదేంటమ్మా, మీరు కొంచెం అందరు హౌస్కి సహకరించాలి. మీరు ప్లీజ్ చైర్కి సహకరించాలి. ఇప్పుడు ఒక నిమిషం హరీష్ రావు గారు, నేను వస్తున్నా. నెక్స్ట్ అటు కూడా వస్తా, 1 by 1 వస్తా. ఇప్పుడు పూర్తిగా మీరు వినకుండా మీరు మాట్లాడితే ఎలా? ప్లీజ్ 100% ఒకటి మాత్రం నేను చెప్తున్నా కేటీఆర్ గారు, అదే మీరు ఆగండి అయ్యా స్వాములు. ప్లీజ్ మీరు ఆగండి. ఒకటే విషయం కేటీఆర్ గారు, మీరు ఆ మాట అనటంతో హౌస్ డిస్టర్బ్ అయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్లీజ్ దయచేసి. సరే ఇంకొకటి 1-2 ఏమన్నా ఇట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉంటే డెఫినెట్గా మేము డిలీట్ చేస్తాం. నేను అదే హరీష్ రావు గారు నేను ఒకటి, అరే మీరు ఆగండి అయ్యా స్వాములు, గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నా. సత్య ప్లీజ్ ఒకటి గౌరవ సభ్యులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జరిగింది ఫస్ట్ స్టార్ట్ అయింది కేటీఆర్ దగ్గర నుండి ప్రొవోకేట్ చేశారు. ఏమి మీరు మైక్లో మాట్లాడారు. నేను అందునుంచి అంటున్నా కదా. ఇప్పుడు మళ్ళా లేదు మైక్ ఇచ్చేది లేదు. ప్లీజ్ కాదు, మీరు ఒకరికొకరు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. అది పల్లెరాజేశ్వర రెడ్డి గారు 5 minutes టైం ఇస్తున్నారు. ప్లీజ్ మీరు క్లోజ్ చేయాలి. 5 minutesలో క్లోజ్ చేయాలి మీరు పల్లెరాజేశ్వర రెడ్డి గారు, లేకుంటే నేను నెక్స్ట్ సభ్యుడికి వెళ్తున్నాను.
లేకుంటే నేను నెక్స్ట్ సభ్యుడికి వెళ్తాను. చెప్పు. లేదు మీరు స్టార్ట్ చేసింది మీరు. ప్లీజ్ పాల్వాయి హరీష్ గారు చైరును గౌరవించినంతసేపు. ఒక నిమిషం హరీష్ బ్రో, మీరు మాట్లాడారు. హరీష్ రావు గారు ఇప్పుడు స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు. నేను 2 విషయాలు స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు ఒకటి దయచేసి మీరు నా మాటను నేను చాలా స్పష్టంగా చెప్పిన హరీష్ రావు గారు. మీరు ఆగండి అయ్యండి స్వామి. ఎట్లా గౌరవ సభ్యులు ఇప్పుడు చైర్ నుండి నేను మాట్లాడేటప్పుడు డాక్టర్ సంజయ్ సార్ ప్లీజ్, మీ ఇష్టం ఇక. అట్లయితే నేను దాన్ని మాట్లాడనీయకుంటే నేను చేసేది ఏం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు హరీష్ రావు గారు వినలే. ఇప్పటికైనా వినండి, నేను చెప్పేది వినండి. మీరు ఇప్పటికైనా వినండి అంటున్నాను. నేను ఒకటే, ప్రశాంత్ గారు మీరు మంత్రిగా చేశారు, వారు సీనియర్ హరీష్ రావు గారు. నేను మాట్లాడితే పూర్తిగా విన్న తర్వాత రండి మీరు మాట్లాడండి. నేను వెరీ క్లియర్. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంటుంది మనకు. ప్లీజ్, కేటీఆర్ గారు అన్పార్లమెంట్గా మన శాసనసభలు ఉపయోగించాలి. ప్లీజ్ ఉపయోగించిన తర్వాత ఆవేదనతోటి బాధతోటి డిప్యూటీ సీఎం గారు లేదండి. లెట్ మీ కంప్లీట్. నేను అనేది వినండి. నేను అనలేదు, మీరు ఆవేదనతోటి మాట్లాడారు అంటున్నా. ఈ సభలో చాలా గౌరవంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా అందరూ. మీరు ఆ మాటను మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నా. నేను దాని గురించి మాట్లాడడంలే. ఏదైతే వారు అన్పార్లమెంట్ గా మాట్లాడింది కేటీఆర్ దాని మీద బాధతోటి ఆవేదనతోటి మాట్లాడారు. రెండోది మాట్లాడారు అని అన్నాను. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏమన్నాను ప్లీజ్, ఇంకోటి ఏమన్నా హరీష్ రావు గారు పాల్వాయి హరీష్ గారు ప్లీజ్ మీరు కూర్చోవాలి. ఇక పాల్వాయి హరీష్ గారు బడ్జెట్ ప్రసంగంపై వివిధ పద్ధతుల రూపకం నేను ప్లీజ్ ఇస్తున్నా. ప్లీజ్ మీరు దయచేసి కేటీఆర్కి ఇవ్వనండి ప్లీజ్ దయచేసి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కేటీఆర్కి అయితే ఇవ్వలేను.